హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క వీడియోతో నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ పూర్తయింది. అది ఎలా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. అందరికీ ఒక గుడ్ న్యూస్. మన ఛానల్ రీసెంట్గా మానిటైజేషన్ పూర్తయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయితే పూర్తయింది. ఇప్పటివరకు మనం ఎన్నో వీడియోలు అయితే అప్లోడ్ చేసాం. కానీ ప్రతి వీడియో వాచ్ అవర్స్ కూడా బాగానే వచ్చాయి. నేను చాలా కష్టపడి చాలా ఊర్లు వెళ్ళి ఎన్నో వీడియోస్ అయితే మనం షూట్ చేసాం మోటో వ్లాగ్స్ సంబంధించి. ఒకనొక టైంలో అయితే యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేద్దామని కూడా అనుకున్నాను. ఎందుకంటే అసలు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అసలు డబ్బులు రావట్లేదు యూట్యూబ్ నుంచి, మానిటైజేషన్ పూర్తి అవ్వట్లేదు. దగ్గరకు వస్తుంది మానిటైజేషన్ దగ్గర అంటే ఇంకా అవుతుంది అన్న టైంకి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి వాచ్ అవర్స్ అయితే తగ్గిపోతున్నాయి. కానీ అలాంటి టైంలోనే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్ల వీడియోలు కూడా నేను చూశాను. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, కన్సిస్టెన్సీ ఉండాలి, ఎప్పుడూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి పక్కా మానిటైజేషన్ అవుతుందని. అలానే నేను చాలా ట్రై చేశాను. శ్రీకాకుళంలో రథసప్తమి 2026 ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా చేశారు మొన్న రీసెంట్గా. ఆ యొక్క ఉత్సవాల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, రథసప్తమి ఉత్సవాలు 2026 అని. ఆ యొక్క వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్యనారాయణమూర్తి వారి దయ వల్ల ఆ ఒక్క వీడియోతో నా ఛానల్ అయితే మానిటైజేషన్ పూర్తయింది. నేను మానిటైజేషన్ ప్రాసెస్ అయితే మొత్తం పూర్తి చేశాను. నాకు తెలియదు, యూట్యూబ్ చూసి చాలా బయట వాళ్ళని అడిగి అసలు మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా నేను తెలుసుకుని మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను అందరినీ అడిగి. కానీ ఈ మానిటైజేషన్ అప్లై చేసి ఈ వెరిఫికేషన్స్ చేసుకోవడం, దాని ద్వారా నేనైతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయ్యింది. ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మోటో వ్లాగ్స్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో వస్తుంది. కాబట్టి ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా వీడియోస్ తీయాలి అనుకుంటే వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని వీడియోస్ ఎన్నో వీడియోస్ వేస్ట్ అవుతుంటాయి, పెడతాం, వాచ్ అవర్స్ రావు, వ్యూస్ రావు. కానీ కన్సిస్టెన్సీగా అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. దాని ద్వారా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు ఒక్క వీడియో మనం క్లిక్ అయినా మన ఛానల్ అయితే మానిటైజేషన్ పూర్తవుతుంది. కాబట్టి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకు వాచ్ టైం చాలా ఎక్కువగా కలుస్తుంది. చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోస్ తీస్తాం, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా, సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు కదా అని ఆలోచిస్తారు. అది చాలా తప్పు. షార్ట్ వీడియోస్ తీయడం వల్ల చాలా తక్కువ డబ్బులు వస్తాయి. మానిటైజేషన్ అయినప్పటికీ మీకు చాలా తక్కువ డబ్బులు వస్తాయి. మనం ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఒక 100 మంది చూసినా కూడా మనకి ఎక్కువగా వాచ్ టైం అయితే కలుస్తుంది. చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళ 90 రోజుల్లో 30 లక్షల వ్యూస్ రావాలి. ఒక నెల రోజుల్లో ఒక 5-6 వీడియోస్ అప్లోడ్ చేయండి. అంటే నాది రీసెంట్గానే మానిటైజేషన్ అయ్యింది. నేను అంతగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను మానిటైజేషన్ కోసం. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. నేను 2 సంవత్సరాలుగా యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక వారం రోజుల్లో ఒక 3 వీడియోలు అప్లోడ్ చేసేవాడిని. నెలకు ఒక 10 వీడియోల వరకు అప్లోడ్ చేసేవాడిని ఫుల్ వీడియోస్. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాడిని. కానీ అవి ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఫామ్లో ఉండడం కోసమే చేసేవాడిని. ఎక్కువగా నేను ఫుల్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను. వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడం వల్లే నాకు మానిటైజేషన్ అయితే పూర్తయింది. మనం సంవత్సరంలో 4000 వాచ్ అవర్స్ రావాలి మనకి ఆ ఫుల్ వీడియోస్ ద్వారా. ఆ ఫుల్ వీడియోస్ ద్వారా మనకు 4000 వాచ్ అవర్స్ వచ్చినట్లయితే మనకు మానిటైజేషన్ పూర్తవుతుంది. చాలామంది షార్ట్ వీడియోస్ చేద్దాం, ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, అలానే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారని ఆలోచిస్తారు. వాళ్ళు ఫుల్ వీడియోస్ చూడలేరు. కానీ మీ యొక్క ఛానల్కి ఫుల్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబర్లు మాత్రం అలవాటు పడితే అది మనకు చాలా బాగా పనికొస్తుంది. అందుకు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే ఈ ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రావెలింగ్ కానీ కుకింగ్ కానీ మీరు ఏ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లోని తప్పనిసరిగా ప్రతి వారంలో ఒక 3-4 వీడియోలు అయితే అప్లోడ్ చేయండి. దాని ద్వారా మాత్రమే మీరు జనాలకు అలవాటు పడతారు. చాలామంది ఏం చేస్తారంటే నెలకు ఒక వీడియో పెడతారు, లేదా ఎక్కడో ఫేస్బుక్లోదో ఇన్స్టాగ్రామ్లోదో వీడియో తెచ్చి ఎవరో పెట్టిన వీడియో తెచ్చి మనం పెట్టేద్దాం అనుకుంటారు. దాని ద్వారా మానిటైజేషన్ అయితే అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. నాకు కూడా చాలామంది చెప్పారు ఎవరో పెట్టిన వీడియో పెట్టు అది ఇదని. కానీ నేను మాత్రం ఓన్లీ నా వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేసేవాడిని, వేరే వీడియోస్ అసలు కాపీ చేసేవాడిని కాదు. దాని ద్వారా నాకు మానిటైజేషన్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. చాలా సింపుల్గా మానిటైజేషన్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అలానే ఇప్పుడు డబ్బులు కూడా నాకు యాడ్ అవుతున్నాయి. అంటే దీని ద్వారా ఏంటంటే మన వీడియోస్ మాత్రం మనం అప్లోడ్ చేయాలి, వేరే వాళ్ళ వీడియోస్ పెట్టేద్దాం, దాని ద్వారా మనం మానిటైజేషన్ వాచ్ అవర్స్ తెచ్చుకుందాం అనుకుంటే అది చాలా అసాధ్యం. అలానే ఏ వీడియోస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయకూడదు. యూట్యూబ్లో మనం కానీ ఇలాంటి ఫేక్ వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటే నిజాయితీగా మీ వీడియోస్ మాత్రం మీరు అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు పక్కాగా ఎప్పుడో ఒకప్పుడు 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాలు సక్సెస్ అయితే తప్పనిసరిగా వస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా
మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన దాంట్లో తప్పనిసరిగా చెప్తాను. మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామంటే నాకు తెలిసింది నేనైతే చెప్పాను. నాకు తెలియని యూట్యూబ్లో పెద్ద అయితే నేను చెప్పలేను. నాకు తెలిసిన వాటిలో మాత్రం తప్పనిసరిగా అందరికీ హెల్ప్ చేస్తాను. ఎందువల్ల నేను కూడా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నాకు ఎంతో మంది హెల్ప్ చేశారు కాబట్టి నేను నాకు తెలిసినవన్నీ అందరికీ హెల్ప్ చేస్తాను. రీసెంట్గా ఈ వార్ వల్ల పెట్రోల్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల నేనైతే బండి మీద వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ బండికి ఏదైనా ఇబ్బంది అయితే మన ఆ ఊర్లో వెళ్ళిన ఊర్లో బండి వదిలేసి వచ్చేయలేం కాబట్టి బండి మీద కాకుండా షిరిడి, శనిసింగనాపూర్ ఇవన్నీ అయితే నేను ట్రైన్లో వెళ్తున్నాను. ఆల్రెడీ మనం ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం విశాఖ ఎక్స్ప్రెస్కి అయితే హైదరాబాద్ వెళ్తాను. అక్కడ నాకు డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ చేయడం అవ్వలేదు, టికెట్స్ దొరకలేదు కాబట్టి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి నేను మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే బుక్ చేశాను. కాబట్టి ఈ యొక్క మానిటైజేషన్ అయ్యింది దేనివల్ల అయ్యిందంటే మీరందరి వల్ల, మీ సపోర్ట్ వల్లే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ పూర్తయింది. కాబట్టి ఈ గుడ్ న్యూస్ మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో తీశాను.